హాయ్ ఫ్రెండ్స్, మనం అనునిత్యం రోడ్డు మీద పోతున్నప్పుడు మన వాహనాలని ట్రాఫిక్ ఉల్లంఘనలకు గురి చేసినప్పుడు గవర్నమెంట్ వారు విధిస్తున్న అధిక జరిమానాలు లిస్ట్ మీకు తెలియజేస్తాను. రెడ్ లైట్ వెలిగినప్పుడు మరి దాన్ని క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు జరిమానా 100 రూపాయల నుంచి 500 రూపాయలు ప్రస్తుతం గవర్నమెంట్ విధించింది. అధిక మొత్తం అంటే 5 రెట్లు పెంచారు. రెండవది, అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం అనేది జరుగుతుంది. మరి వాటికి జరిమానాలు 500 రూపాయల నుంచి 2000 రూపాయలకు పెంచారు. లైసెన్స్ లేకుండా అందరం డ్రైవింగ్ చేస్తున్నాం, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. వారికి 500 రూపాయల దగ్గర నుంచి ప్రస్తుతము 5000 రూపాయల జరిమానా విధించారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకి వాహనాలు తీసుకెళ్ళవాకండి. అతివేగం అంటే లిమిటెడ్ స్పీడ్ కంటే ఎక్కువ వేగంతో రోడ్డు మీద వాహనం నడపడం కూడా ఒక చట్టరీత్యా నేరం. కాబట్టి దీనికి జరిమానా 400 రూపాయల నుంచి 1000 రూపాయలుగా ప్రస్తుతం చేసి ఉన్నారు. ప్రమాదకరమైన డ్రైవింగ్ అంటే ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారికి గతంలో 1000 రూపాయలు జరిమానా ఉంటే ప్రస్తుత పరిస్థితులలో ఆ యొక్క పరిస్థితులను అడ్డగించడానికి జరిమానాను 5000 రూపాయల వరకు పెంచడం జరిగింది. ఇది ప్రమాదాన్ని నివారించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇది పరిపాటి అయిపోయింది ప్రస్తుత కాలంలో. మందు తాగేసి బండ్ల మీద వేరే విహారం చేసేవారికి గవర్నమెంట్ వారు విధిస్తున్న జరిమానా 2000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త. రేసింగ్, స్పీడింగ్, రేసులలో మెయిన్ రోడ్లలో రేసింగ్ స్పీడ్ మెయింటైన్ చేసేవారికి గవర్నమెంట్ వారు మునుపటి 500 రూపాయల జరిమానా విధించారు. ప్రస్తుతం 5000 రూపాయల జరిమానా విధిస్తున్నారు. కాబట్టి స్పీడ్ తగ్గించుకొని రోడ్డు మీద వెళ్ళడం అనేది మంచిది. హెల్మెట్ ధరించకపోవడం కూడా మరి అన్ని విధాల మనకి ప్రమాదం, ఇతరులకు కూడా ప్రమాదం. కాబట్టి హెల్మెట్ ధరించిన వారికి జరిమానా గతంలో 100 రూపాయలు ఉంటే ప్రస్తుతం జరిమానా 1000 రూపాయలు ప్లస్ 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేయబడుతుంది. కారులో ప్రయాణించే వారికి సీట్ బెల్ట్ ధరించకపోవడం అనేది ఒక సేఫ్టీ మెజర్మెంట్. అలా చేయని వారికి గతంలో 100 రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు 1000 రూపాయలుగా జరిమానా విధించారు. అత్యవసర వాహనాలైన మరి అంబులెన్సులు కానీ ఇతర గవర్నమెంట్ సర్వీసెస్ కానీ వాహనాలని అడ్డుకుంటే వారి నిర్దిష్ట జరిమానా గతంలో లేదు. ప్రస్తుతం ఆ జరిమానాకు 10,000 రూపాయల వరకు విధించడం జరిగింది. అత్యవసర వాహనాలని ఇప్పుడు కూడా అడ్డగించకండి. బైక్పై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారికి ప్రస్తుత జరిమానా 1200 రూపాయలు జరిమానా విధిస్తున్నారు. ఎందుకంటే ఇది ఎక్కువగా స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు మరి ఎక్కువగా చేస్తున్న ఈ ఫీట్స్ తగ్గించడం కోసం ఈ జరిమానాన్ని విధించడం జరుగుతుంది. ద్విచక్ర వాహనాలపై ఓవర్లోడ్ తీసుకొని వెళ్తున్న వాహనదారులకు మునుపటి జరిమానా 100 రూపాయలు ఉంటే ప్రస్తుతం జరిమానాకు 2000 రూపాయలకు పెంచారు. దాంతోపాటు 3 నెలల పాటు వారి యొక్క లైసెన్స్లను రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త పడండి. చివరిగా, ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మునుపటి జరిమానా 1000 రూపాయలుగా ఉంటే ప్రస్తుతం 2000 రూపాయలకు ఆ జరిమానాన్ని పెంచడం జరిగింది. దీనివల్ల జాగ్రత్త పడి క్షేమంగా ఉండండి.